సఖీ పదాల వెల్లువతో పలకరించే కథలతో చిగురించే ఆశ నీవే మనసుని తాకగా సఖీ ప్రేమించే మనస్సులో ఆదించే బంధము తెలియలేదుగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం. Episode 1 Recap. ప్రియ మేనమామ చనిపోయిన బాధలో తన కుటుంబమున్నప్పటికీ ఆమె తాతగారైన మాధవరావు గారు ధైర్యం చెప్పగా తన చిన్నప్పట్నుంచి పెరిగిన ఊరిని విడిచి తన కాలేజ్ సీటు పనిమీద చెన్నై సిటీకి ఒంటరిగా ఆమె దూరపు బంధువుల ఇంటికి ప్రయాణమవుతుంది. ప్రియ తన కాలేజ్ విషయంలో సహాయం చేయమని మాధవరావు తన అన్న కొడుకైన విశ్వాకు అప్పచెప్తారు. ఉదయ్ వర్మ చిన్న వయసులోనే బిజినెస్ వరల్డ్ని రూల్ చేస్తున్న ఉదయ్ బిజినెస్ టూర్లో ఉండగా తన అమ్మమ్మ హెల్త్ విషయమై తన అమ్మమ్మ ఊరికి బయల్దేరతాడు. చెన్నై స్టేషన్లో ట్రైన్ ఆగింది. ఆ జనం మధ్య హాఫ్ సారీలో పెద్ద కళ్లతో చిన్న చిరునవ్వుతో ప్రియా దిగింది. ఆమెలో కనిపించే అందంతోపాటు అమాయకత్వం అందరినీ ఆకట్టుకున్నా ఆమె మాత్రం విశ్వామావయ్య కోసం వెతుకుతుంది. ఇంతలో ఒక వ్యక్తి ఆమెవైపే చూస్తూ ఆమెకి ఎదురు వస్తున్నాడు. అతనిని ఎప్పుడూ ప్రియ చూడలేదు. ప్రియ అతని చూసి భయపడుతుంది. అతను దగ్గరగా రావడం చూసి ప్రియ గట్టిగా అరవబోయింది. ఇంతలో విశ్వా ప్రియా ఎలా ఉన్నావమ్మా అని పలకరించాడు. ఆమె వైపు వచ్చిన ఆ వ్యక్తి సురేష్ విశ్వా డ్రైవర్ అని లగేజ్ తీసుకోమని విశ్వా సురేష్కి చెప్పగా ప్రియ మనసు కుదుటపడింది. ప్రియా, ప్రయాణం బాగా జరిగిందా? నీకు ఏమీ ఇబ్బంది కలగలేదుగా? ఏమీ ఇబ్బంది కలగలేదు, అంతా బాగాయిందంకు. ఆమెలో దాగివున్న వినయంతో కూడిన అన్వాన్ని చూసి విశ్వా గర్వపడతాడు. విశ్వాని అనుసరిస్తూ ప్రియా కార్ వైపుగా నడిచింది. ప్రియ కార్ వెనక సీటు అద్దంలోనుంచి పరిగెడుతున్న సిటీని చూసి కంగారుపడింది. ఆమె మొహంలో భయాన్ని గమనించిన విశ్వ ఆమెతో మాట్లాడ్డం మొదలుపెడతారు. ఏంటి ప్రియా, ఈ సిటీని చూసి భయపడుతున్నావా? అదే మెల్లగా అలవాటవుతుంది. అయినా మేమంతా తోడుగా ఉన్నాము. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ మేము చూసుకుంటాము. నువ్వు ధైర్యంగా ఉండు. అది ఏం లేదు. సరే అంకిల్. అవును, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు ప్రియా? నేను అక్కడికి రావడానికి చాలా ప్రయత్నించాను, కాని కుదర్లేదు. బాగున్నారంకిల్, కాని మా మామయ్య చనిపోయిన విషయం ఇంకా నమ్మలేకపోతున్నాం. అలాగే ఇంట్లో వాళ్ళు ఆ బాధలోంచి బయటకు రాలేకపోతున్నారు. అతను మంచి వ్యక్తి. ఇందులో మనం చేసేది ఏమీ లేదు. పోయినవాళ్ల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నవాళ్లని ప్రేమగా చూసుకోవడమే. అలాగే నీకొక ముఖ్యమైన విషయం చెబుదామనుకుంటున్నా. నా భార్య పద్మ బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్ళింది. అందుకని నిన్ను మా అన్నయ్య మహేంద్రవర్మ ఇంటికి తీసుకెళ్తాను. అన్నయ్య వదిన నిన్ను బాగా చూసుకుంటారు. నీకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు కదా? లేకు మహేంద్ర మామయ్య, కౌసల్య ఆంటీ బాగా తెలుసు. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కార్ మ్యాన్షన్ దగ్గర ఆగింది. అది చూడగానే ప్రియకు ఒక అద్భుతమైన ప్రపంచంలా అనిపించింది. అది ఒక విశాలమైన పెద్ద మ్యాన్షన్. దాని చుట్టూ ఎత్తైన పెద్ద గేట్లు, మెరిసి డిజైన్, అందంగా తీర్చిదిద్దిన గార్డెన్, ఫిష్ పాండ్, ఆకాశాన్ని అంటుకున్నట్టుగా ఉంది ఆ మ్యాన్షన్. మెయిన్ గేట్ నుంచి ఎంట్రెన్స్కి వెళ్లేసరికి వాళ్ళకి చాలా సమయమే పట్టింది. ఫైనల్గా లోపల అడుగుపెట్టగానే మెరిసే మార్బుల్ ఫ్లోర్, లగ్గరీ సోఫాలతో మెరిసే లైట్స్ని చూసిన ప్రియ కళ్ళి చిముకుమన్నాయి. ఏవైపు చూసినా సంపద ఒలుకుతుంది. ఫిష్ పాండ్లో కోయి ఫిష్ ప్రియని బాగా ఆకర్షించాయి. అవి ఈదుతుంటే ఆ నీటి శబ్దం ఈ పెద్ద ఇంటికి ఒక ప్రశాంతమైన వాతావరణాన్నిస్తుంది. ప్రియ ఆ సౌందర్యాన్ని చూస్తూ ఒక్క క్షణం ఊపిరి పట్టేసింది. ఇంతలో వెనకనించి ప్రియా అని గొంతు వినిపించగా ప్రియా వెన్నక్కి తిరిగి చూడగా కౌసల్య ఆమె దగ్గరికి వచ్చి ఆమెను కౌగిలించుకుంది. ప్రియా, ఎంత పెద్దదానివయ్యావు! చాలా అందంగా ఉన్నావు. ఇంతలో చిరునవ్వుతో మహేంద్రవర్మ అక్కడికి వచ్చారు. ఇంతకీ ఇది మన చిన్న ప్రియ కదా? ఇంత పెద్దదైపోయింది. ప్రియ చిరునవ్వుతో నమస్కారం చేసింది. గాడ్ బ్లెస్ యూ ప్రియా. నువ్వు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి. ఎలా ఉన్నారు మావయ్య? ఎలా ఉన్నారు కౌసల్య ఆంటీ? మేము బావున్నాం ప్రియా.
నిన్ను చూస్తుంటే మీ తాతగారి గొప్పతనం కనిపిస్తుంది. నువ్వు వస్తున్నావని చెప్పినప్పట్నుంచి కౌసల్య నీకోసమే ఎదురుచూస్తుంది. కూర్చో ప్రియా. ప్రియా, ఇలారా, నా పక్కన కూర్చో. నేను ఆంటీని కాదు, నన్ను అత్తమ్మా అని పిలువమ్మా. ఇది నీ ఇల్లే ప్రియా, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రియని తన పక్కన కూర్చోపెట్టుకొని ఆప్యాయంగా మాట్లాడుతుంది కౌసల్య. వాళ్ల ప్రేమని చూసి మహేంద్ర ఇంకా విశ్వ చాలా సంతోషపడతారు. వదినా, పద్మ పెళ్లికి వెళ్ళిందని ప్రియను ఇక్కడికి తీసుకుని వచ్చాను. పద్మ వచ్చిన తర్వాత ప్రియను మా ఇంటికి తీసుకుని వెళుతాను. అది విన్న కౌసల్య కళ్ళు పెద్దవి చేస్తూ, ప్రియా ఎక్కడికి రాదు. కాలేజీ విషయం కూడా నేను మీ అన్నయ్య చూసుకుంటాము. ప్రియని ఎక్కడికి పంపను. లో కొద్ది సమయం తర్వాత విశ్వ అక్కడనుంచి బయలుదేరతాడు. మహేంద్ర కూడా తన గదిలోకి వెళ్ళిపోతాడు. రాము, ప్రియ లగేజ్ పైన గదిలో పెట్టు. రాము కౌసల్య చెప్పిన కూడా అక్కడినుంచి లగేజ్ తీసుకుని వెళ్లకుండా అలాగే నిలబడి కౌసల్యవైపు చూస్తూ తను విన్నది నిజమా కాదా అనే సందేహంలో ఉండికొట్టాడు రాము. రాము, ఇంకా తీసుకెళ్లకుండా అలాగే చూస్తున్నావేంటి? అంటే అమ్మా, ఆ పైగదికి అవును, నువ్వు విన్నది నిజమే. కంగారు పడకు, పైగదిలో పెట్టు. పనివాడు ఎందుకు కంగారు పడ్డాడు? పైన గదేనా అని ఎందుకు మళ్ళీ అడగవలసి వచ్చింది? అక్కడ ఏముంది? విశ్వప్రియను విడిచిపెట్టడానికి ఎందుకు సందేహిస్తాడు? ఈ కొత్త ఇంట్లో ప్రియ ఎదుర్కోబోతున్న సమస్యలేంటి తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి. బీస్ట్ లవ్, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. మనసలేని మనిషి నీవుగా, మదిని కాల్చమంటే నీవుగా, నీ చూపును మించిన మంటలేదుగా, ఆ చూపున దాగున్న ప్రేమే నీవుగా. అది నిజమే అయితే నా మనసును గాయం చేయవుగా, నీ మనసే నా మనసై నీవే నాయనని తెలిసే వరకు ఈ బాధ తప్పదుగా. ఆ మాట నిజమైతే, నీ ప్రేమ నిజమైతే నాకు ఈ బాధ లేదుగా. ప్రేమించే మనస్సులో బాధించే బంధమో తెలియలేదుగా. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం.